అదో చిన్న ఎలక్షన్ గదానికి ఏమైతుంది వయ్యా అంటుంటారు. కానీ అస్సలు రాజకీయం షురువయ్యేదే ఆడ. ఊర్ల ఇజ్జత్ కాపాడుకోవాలని ఒకలు, అవతలోళ్ళని ఎట్టయినా ఆగబట్టాలి, పుట్టిన పల్లెలా పతార చూపియాలని ఇంకొకలు. సై అంటే సై అన్నారు. మళ్ళా ఏడికెళ్ళి తెచ్చిండ్రో ఎట్లా ఖర్చు పెట్టిండ్రో గాని ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలను కూడా మర్పించిండ్రబ్బా. పొలంలా నాట్లు పెట్టినట్టు కాల్వలా నీళ్లు వారినట్టే వారిందుల్లా పైసల వరద. గా పైకం తోటి ఎన్నో పనులు నడుస్తుండే. అబ్బరే కొడుకు 12,000 ఊళ్ళకు 12,000 కోట్ల ఖర్చా అంటే యావరేజ్ గా ఊరికొక ₹1,00,00,000 కావచ్చు. కూడా నామినేషన్ వేయక ముందు కాంచెల్లి చాలు చేస్తే ఓట్లు వచ్చేదాకా పెట్టుడే పెట్టుడు గుంజుడే గుంజుడు. వెంచల్రాల సిట్టింగులు, బావుల పొంట దావతులు, ఇంటింటికి బాటలు, దినం తప్పించి దినం చికెన్ పొట్లాలు, బిర్యానీ ప్యాకెట్లు, బ్యానర్లు కొట్టించుడు, ఫ్లెక్సీలు పెట్టుడు, కరపత్రాలు వేసుడు, జెండాలు, మైకులు, సప్పుళ్ళు, బండ్ల పెట్రోలు 11 అరుచుకునుడే నాయే. దినం కచ్చగొట్టేటోళ్ళు చేలు నేను గద్దె అవుతానా అని పిరం బ్రాండ్కు డిమాండ్. మందుకాడ మర్యాద తగ్గితే ఓటు అటు చెంపు. మళ్ళా హంచుకు ఆమ్లెట్, చికెన్, బోటి, తలకాయ, పాయ తీరొక్క రుసులు. కొందరు ఏటలే ఓసి పెట్టిరంటే చూడండిగా. కడుపుల రిమ సుక్క పడితేనే ఏళ్ళ మీద నల్ల సుక్క అనే లెవెల్ నడిపిస్తే 15 రోజులలోనే 2,000 కోట్ల రూపాయల మాల్ గుంజి పడేసిరట. మళ్ళా ఇప్పుడున్న జీపీ ఎలక్షన్ సందర్భంగా గిరాక్ షేరింగ్ ఎక్కువ ఉంది. అగో మొగోళ్ళేనా మా ఓట్లు కాదా అని అక్కలు అవ్వలు నారాజు కాకుండా చీరలు, ఉంగరాలు, గిన్నెలు కొంటపోయి ఇంటింటికి వంచి ఖుషి చేసిండ్రు. ఇక తెల్లారితే ఎలక్షన్ల అనగా రాత్రంతా పైసలు పంచుడే పంచుడు. 1000 కాంచెలు చాలు చేస్తే 8,000 దాకా నడిచింది ఒక్కొక్క ఓటుకు. ఊరును బట్టి, మందిని బట్టి, లీడర్ తాకతును బట్టి ఒక్కొక్క కాడ ఒక్కొక్క రేటు. సిటీ శివాలను అయితే 10,000 దాకా వంచిరట్టుల్లో. ఎంతైనా మంచిదే, గెలిచిందే కావాలను. మళ్ళా కుల సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలకు సపరేటు. రాక రాక రిజర్వేషన్ వచ్చింది. సర్పంచ్ సాబ్ మనమే కావాలని భూములు, ప్లాట్లు, బంగారం అమ్మి ఎలక్షన్లకు పెట్టిన వాళ్ళు బొచ్చడు మంది. ఒక్కొక్క క్యాండిడేట్ 20 లక్షల కాంచెల్లి 5 కోట్ల దాకా పెట్టిరంటే ఏ లెవెల్లో నడిచిందో చూడండిగా. ఒక వార్డు మెంబర్ 9,000 రూపాయల చొప్పున డిస్ట్రిబ్యూట్ చేసిండ్రు. విపరీతమైనటువంటి మద్యం ఇంటింటికి పంచిండ్రు. ఎందుకంటే ప్రతి వాళ్ళు డబ్బు లేకున్నా అప్పు తెచ్చి ఈ డబ్బులు ఖర్చు పెట్టి గెలిచిండ్రు. అంటే ఇది ఒక వ్యాపార రీత్యా నడుస్తున్నటువంటి ఎన్నికలుగా. ఏ పైసా పోతావా అని పెట్టి గెలిచిన వాళ్ళు సంబరపడితే ఓడినోళ్ళు నెత్తికి చేతులు పెట్టిండ్రు. కొందరు అయితే ఇంటింటికి తిరిగి మా పైసలు మాకిండ్రు అని వాపస్ అడుక్కునే కథ. ఇంత ఖర్చు పెట్టినా గెలిచేటట్టు లేరని అదురుకొని పానాలు పోగొట్టుకున్న వాళ్ళు, దవాఖాన్ల పాలైన వాళ్ళు కూడా ఉన్నారు. పీక తిన్నారు, లోపక తాగిండ్రు, ఓటు ఎటియాలను గట్టేసిండ్రు. మరి సర్పంచ్ ఎలక్షన్లకు 12,000 కోట్లు ఖర్చు పెట్టి పదవులకు వచ్చిన వాళ్ళు రేపు ఎంత సంపాదిస్తారో, ఊళ్ళని ఎట్లు ఉద్ధరిస్తారో గానీ తెలంగాణలో ఉన్న ఓటు రేటు దేశంలో ఇంకేడ లేకుండా పో. మనకు 2,000 రూపాయలు తీసుకొని మళ్ళీ ఆయన దగ్గర 5 సంవత్సరాల పాటు పని ఏ విధంగా తీసుకుంటాం అనేది కూడా ఓటర్ కూడా గ్రహించాలి.